సౌందర్యలహరిలో ఇక రెండవ శ్లోకంలోకి వస్తున్నాం. తనీయాం సుంపాంసుం తవ చరణ పంకేరుహభవం విరించిన్ సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహత్యేనం శౌరిం కదమపి సహస్రేణ శిరసాం హరన్ సంక్షుద్ధైన్యం భజతి బసితోద్ధూళన విధిం. అనగా ఈ రెండవ శ్లోకం యొక్క అర్థంలోకి వెళ్తే మనం అమ్మవారి యొక్క పాదధూళి, పాదాల దగ్గర ఉండేటువంటి, అనగా అమ్మవారు ఎల్లప్పుడూ కాళ్ళకి పారాణి ధరించి ఎంతో మంగళకరంగా ఉంటుంది. ఆమె యొక్క పాదధూళి లేశమంతైన అణువంత మాత్రమైన బ్రహ్మాది విష్ణువులిద్దరూ కూడా తన యొక్క సృష్టి స్థితి లయలను చేయగలుగుతున్నారని దీని యొక్క అర్థం. ఇందులో అమ్మవారి యొక్క పాదధూళిని తన ఒంటికి భస్మంగా ఆ పరమశివుడు ధరించాడు అనటం పరమార్థం. బ్రహ్మ తన సృష్టిని, విష్ణువు తన స్థితికారకత్వాన్ని, శివుడు తన లయకారకత్వాన్ని అమ్మవారి యొక్క పాదధూళి ధరించినంత మాత్రం చేతనే ఈ మూడు పనులని వాళ్ళు అవలీలగా చేయగలుగుతున్నారనే అర్థంతో ఈ పద్యం ముగుస్తుంది. శంకరాచార్యుల వారు దీన్ని అమ్మవారి యొక్క పాద పద్మాలను మన హృదయ కమలంలో రచించి ఈ అమృతమైనటువంటి తుల్యమైనటువంటి పద్యాలను మనకు అందించారు. అందువలన అమ్మవారి యొక్క పాదాలను చింతిస్తూ మనసులో ఎవరైతే ఈ పద్యాన్ని చదువుకుంటున్నారో వారికి ఇహంలో పరంలో దొరకనటువంటి సౌఖ్యం లేదే లేదు.